ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు వెస్ట్ గోదావరి తణుకు నుండి జి విజయ్ కుమార్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముడు చెల్లెమ్మ మీరు ఎలా ఉన్నారు? మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఎలా ఉన్నారు? ఎంతో బాధతోని మీరు జీవిస్తున్నారా? నన్ను అర్థం చేసుకునేవారే లేరు అని చెప్పి మీరు బాధపడుతున్నారా? అన్నయ్య, అక్కయ్య, అంకుల్, ఆంటీ మీరు ఎలా జీవిస్తున్నారు? మిమ్మల్ని కూడా ఎవరు అర్థం చేసుకునేవారు, నా ప్రేమను అర్థం చేసుకునేవారు లేరు. నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోరు. ఎప్పుడు చూసినా నన్ను హేళన చేసిన మాటలతోని నన్ను నిరాశపరుస్తుంటారు. కాబట్టి నా జీవితంలో ఒక భయంతో నేను జీవిస్తున్నాను అని చెప్పి ఈ బాధని నేను ఎవరికో చెప్పాలి అని తెలియక ఈ ప్రోగ్రాంని చూస్తూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అతి ముఖ్యంగా మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీ జీవితాల్లో ఎల్లప్పుడూ ఉండాలి అనేదే మా ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, సంతోష దినం. మీ సంఘాలకి మీరు వెళ్ళారా? లేకపోతే హేళన చేసిన మాటలు సొంత తల్లిదండ్రులు, తోబుట్టులు అంటం ద్వారా మీరెంతో నిరుత్సాహంతో జీవించుకుంటూ మమ్మల్ని అర్థం చేసుకునేవారు లేరు అని చెప్పి సంఘానికి కూడా వెళ్లకుండా మానివేశారా? మన జీవితాల్లో మనల్ని ఏ మానవుడు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఎల్ల క్షణం యేసు ప్రభువారు మనల్ని అర్థం చేసుకుంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో మన హృదయంలో ఎవరికి మన బాధని మనం చెప్పుకోకపోయినా మన హృదయాల్ని ఎరిగిన దేవుడు, మన బాధని అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు అనేది మర్చిపోకూడదు. కాబట్టి ఎల్లప్పుడూ మన సంఘానికి మనము వెళ్ళాలి. దేవుడి దగ్గర మన ప్రతి బాధని దేవుడికి మనం చెప్పుకోవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో ఒకటి మనం గమనించాలి. ఈ లోకమంతా ఎంతో ఆతృతంగా ఉంది వారిని అర్థం చేసుకోవడానికి, కానీ వారు మర్చిపోయేది ఇతరులని అర్థము చేసుకోవడం. ద వరల్డ్ ఈజ్ సో డెస్పరేట్ టు బి అండర్స్టూడ్, బట్ దే ఫర్గెట్ టు అండర్స్టాండ్. మనం చేసే వాటిలన్నీ ఇతరులు అర్థం చేసుకోవాలని మనం ఆలోచిస్తాం, కానీ ఇతరులు చేసే వాటిని ఎందుకు మనం అర్థం చేసుకోకుండా వీటిని మర్చిపోయి హేళన చేసిన మాటల ద్వారా వారిని నిరాశపరుస్తూ మనము జీవిస్తుంటాం. కాబట్టి మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి, మనల్ని అర్థం చేసుకుని దేవుడు మనతోనున్నాడు, ఆయన శక్తిమంతుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటను విందాం. పాట విన్నారు కదా, ప్రార్థన చేసుకుందాం.
వీలైన వారు ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని, అతి ముఖ్యంగా యవనస్తులు మోకరించి నాతోని ఏకీభవించాలి అనేది నా మనవి. మీరు నాతోని ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా ఈ ప్రార్థన అవసరతలు ఉన్న వారి జీవితంలో వారి కష్టాలు, బాధలు, అనారోగ్య సమస్యలు తొలగిపోవడంలో మీరు కూడా ఒక పాత్రదారులు అవుతారు అనేది మర్చిపోకండి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వేలాది వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ఈ పునరుద్ధాన దినంలో ప్రభువా, మీ ముందు ప్రత్యేకంగా యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద, లోకరక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ యందు విశ్వాసంతో ఈ ప్రార్థన అవసరతలు పంపించారు. మీ యొక్క అద్భుత కార్యాలు మీరు చేస్తారని లోకరక్షకుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి వారి ఆపదలో మీరు వారిని ఆదుకుంటారు, వారి జీవితాల్లో అనారోగ్యంలో వారిని మీరు స్వస్థపరుస్తారు అనే నమ్మకంతో పంపించారు. వారిలో ప్రాముఖ్యంగా జయ గారు గొంతులో కంతితోని, అభిషేక్ గారు ఆస్తమాతోని, పెద్దిరాజు గారు లివర్ వాపుతోని, వినీత గారు మానసిక రుగ్మతతోని, రోజ్ మేరీ డేవిడ్ గారి తమ్ముడు జకరయ్య యొక్క డిస్క్ ప్రాబ్లం స్వస్థతతోని, తావితయ్య గారి తల్లి వెన్నుపూస అరిగిపోయి వారి స్వస్థత కొరకు, మరియమ్మ గారు క్రింద పడ్డారు, వారి తలలో నరాలు బలహీనపడ్డాయి, వారి స్వస్థత కొరకు, నాగభూషణం గారు చాలా ఆర్థిక బాధలతోని తట్టుకోలేకుండా ఉన్నారు, వీరందరినీ మీరు కాచి కాపాడి స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, మా ప్రార్థన కంటే మీరు ఎంతో గొప్పవారు కాబట్టి ఆ గొప్పతనంలో వీరందరినీ మీరు ఆదుకోమని, వారి విశ్వాసాన్ని బలపరిచి మా ప్రార్థనని మీరు ఆలకించమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన జి విజయ్ కుమార్ గారు తణుకు నుంచి వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దీవించమని మేము వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం దయచేసినందుకు కూడా మీకు ఎంతో వందనాలు. ప్రభువా, ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్, మన జీవితాల్లో ఉన్న సవాళ్ళు. దీన్ని వివరించే ముందు ఒక వీడియోని మనం చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం, ఈ ఊరు నీళ్ల మధ్యలో ఉన్నది. ఇక్కడ భూమి అనేది చాలా అరుదైనది. ఈ ఊరిలో ఉన్న వారికి అతిగా నచ్చిన క్రీడ ఫుట్బాలు, తర్వాత బోట్ రేసింగ్. అంటే వారు బోట్ రేసింగ్ తప్ప ఫుట్బాల్ ఆడలేరు. అయితే ఒకరోజు అక్కడున్న యవనస్తులంతా ఫుట్బాల్ చూసి మనం కూడా ఒక ఫుట్బాల్ టీము చేసుకుందాము అని చెప్పి వారు నిర్ణయించి ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ఉంటారు. అప్పుడే ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి, ఈ నీళ్లలో మీరు ఫుట్బాల్ టీం చేస్తారా? ఈ నీళ్లలో భూమే దొరకదు, ఇక్కడ మీరు ఎక్కడ ఫుట్బాల్ టీం చేస్తారని చెప్పి హేళన చేసి వారిని నిరాశపరిచి వారికి ఒక భయాన్ని కలిగిస్తారు. అప్పుడు ఆ యవనస్తులు నిరాశ పడకుండా విశ్వాసంతో ఈ నీళ్లలో మనం ఫుట్బాల్ నేర్చుకోవాలి అని అంటే ఒక చిన్న ప్లే గ్రౌండ్ మనమే తయారు చేసుకోవాలని ఒక ఆత్మవిశ్వాసంతో, దేవుని యందు విశ్వాసంతో అక్కడ వారి దగ్గర ఉన్న పాత చెక్కలతోని వారే ఆ నీళ్ల మీద ఒక ప్లే గ్రౌండ్ని సృష్టించుకుంటారు. సృష్టించుకున్నప్పుడు అప్పుడప్పుడు అది ఊగుతున్న ఆ చెక్కలో ఉన్న మేకుళ్ళు వారికి ప్రమాదం కలిగిన, వారు ఆడేటప్పుడు ఆ ఫుట్బాల్ నీళ్ళల్లో పడిపోయినా, వారు అప్పుడప్పుడు నీళ్ళల్లో పడిపోయినా అవన్నిటి లెక్క చేయకుండా వారు ఫుట్బాల్ మాత్రం నేర్చుకున్నారు. అదే సమయంలో ఆ ఊరిలో ఉన్న పెద్ద మనిషి మళ్ళీ వచ్చి ఈ చిన్న ప్లే గ్రౌండ్లో మీరు ఫుట్బాల్ నేర్చుకోవడం వల్ల మీరు పెద్ద ఛాంపియన్స్ కారు అని హేళన చేస్తాడు. అదే సమయంలో వారికి ఒక అవకాశం కలుగుతుంది, ఒక టోర్నమెంట్ ఆడే అవకాశం. మళ్ళీ వారి జీవితంలో ఒక సవాలు, నీళ్ళ మీద ఫుట్బాల్ ఆడాలి అనే ఒక సవాలు వచ్చినప్పుడు వాళ్ళు ఒక సొంత ప్లే గ్రౌండ్ని సృష్టించుకున్నారు. మళ్ళీ ఆ టోర్నమెంట్లో ఆడాలి అనే ఒక సవాలు వచ్చినప్పుడు వారు విశ్వాసంతో ఆ టోర్నమెంట్కి వెళ్తారు. వాళ్ళు టోర్నమెంట్లో ఆడేటప్పుడు వారు ఓడిపోతూ ఉంటారు. అలా ఓడిపోతున్నప్పుడు వారు ఎంతో నిరాశ పడిపోతుంటారు. ఏంటిది మనం ఓడిపోతున్నాం, ఎన్ని సవాళ్ళు మనం ఎదుర్కొని ఇంత దూరము వచ్చాము, ఇలా ఓడిపోతున్నామే అని చెప్పి ఆ బ్రేక్ టైంలో వారందరూ ఆలోచిస్తారు. ఆలోచించి మళ్ళీ నూతన ఉత్సాహంతో తిరిగి ఆడతారు. ఆడేటప్పుడు వారు గెలుపుకి దగ్గరలో ఉన్నప్పటికీ వారు ఓడిపోతారు. ఓడి 3వ స్థానంలోకి వారు వస్తారు. వచ్చినప్పటికీ అదే పెద్ద మనిషి వారితో అన్న మాట, నేను మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాను అని.
ఈ విధంగా వారి జీవితాల్లో ఎన్ని సవాళ్ళు ఎదురైనా నిరాశ పడకుండా వారు ఒక ప్రార్థనతో, ఒక పట్టుదలతో, ఒక ప్రణాళికతోని ముందుకు కొనసాగి ఈరోజు ఆ దేశంలో వారు ఒక యూత్ ఛాంపియన్స్గా నిలబడ్డారు. అంటే ఎక్కడైతే భూమి కనపడడమే అరుదో దాన్ని ఒక సవాలుగా తీసుకొని నీళ్ళ మీద ఒక ప్లే గ్రౌండ్, ఆ టోర్నమెంట్లో ఒక గొప్ప స్థానంలో వారు ఉండి ఈరోజు ఆ ఊరిలో వారు సొంత ప్లే గ్రౌండ్ని సృష్టించుకొని ఎంతోమందికి ప్రోత్సాహకరంగా ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రార్థన, పట్టుదల, ప్రణాళిక ఉంటే మన జీవితాల్లో ఎలాంటి సవాళ్ళనైనా మనం ఎదుర్కోగలుగుతాము అనేది తెలుసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఆ యవనస్తులు నీళ్ళ మీద ఉండే ఊరిలో ఒక ప్లే గ్రౌండ్ని వారు సృష్టించుకున్నప్పుడు వారి జీవితాల్లో వచ్చిన ప్రతి సవాల్ని విశ్వాసంతోనే వారు ఎదుర్కొని వారు అలా ఆడుతూ ఉండగా అక్కడ మళ్ళీ ఆ పెద్ద మనిషి వచ్చాడు. మీరు ఈ చిన్న దాని మీద ఆడితే మీరు పెద్ద ఛాంపియన్లు మీరు కాలేరు అని చెప్పి అన్నప్పుడు కూడా వారు నిరాశ పడలేదు. అలాంటి హేళన చేసే మాటలు ఆ పిల్లలు విన్నా వారు నిరాశ పడకుండా వారికి ఒక అవకాశం వచ్చింది, ఒక టోర్నమెంట్ ఆడే అవకాశం వచ్చింది. ఆ టోర్నమెంట్లో వారు ఆడేటప్పుడు వారు ఓడిపోతున్నప్పుడు అక్కడ బ్రేక్ టైం వచ్చినప్పుడు వారిలో కొంతమంది నిరాశ పడిపోయారు. మనం ఇంత కష్టపడి ఎక్కడైతే భూమి లేదో నీళ్ళ మీద ఒక ప్లే గ్రౌండ్ కట్టుకొని మనం ప్రాక్టీస్ చేసి ఈ స్థాయి వరకు మనం వచ్చాం, ఇప్పుడు మనం ఓడిపోతున్నాము అని చెప్పి అలా ఆలోచిస్తుండగా వారిలో కొంతమంది మనం నిరాశ పడకూడదు, మనం నూతన ఉత్సాహంతో మనం వెళ్ళాలి, ఇది మన జీవితంలో ఒక సవాలు, మనం ఎలాగైనా ఇక్కడ గెలవాలి అని వారు నూతన ఉత్సాహంతో మళ్ళీ ఆట మొదలుపెట్టారు. ఆట మొదలుపెట్టినప్పుడు నూతన ఉత్సాహంతో వారితో ఆడి వారు ఓడిపోయినప్పటికీ, 3వ స్థానంలో వారు వచ్చినప్పటికీ, ఏ పెద్ద మనిషి అయితే వారిని హేళన చేసిన మాటలతో నిరాశపరిచారు, వారికి ఒక భయం కలిగించడానికి ప్రయత్నించాడో ఆ పెద్ద మనిషి అన్న మాట, ఈరోజు నేను మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను అని అన్నాడు. ఈరోజు ఆ దేశంలో యూత్ ఛాంపియన్స్గా ఎన్నో కప్పులు గెలుచుకున్న దేశం ఏ భూమి లేకుండా నీళ్ల మీద ఒక సవాలులు ఎదుర్కొంటా నిరాశ నిస్పృహ పడకుండా ఆ ఆటని విశ్వాసంతో ఆడి యూత్ ఛాంపియన్స్గా వారు ఉన్నారు. అంటే ఎలాంటి సవాళ్ళు వచ్చినా నిరాశ పడకుండా, ఎంతమంది హేళన చేసిన పాటలు మాట్లాడారు, నిరుత్సాహంలోకి భయంలో వారు జీవించకుండా ప్రతి సవాలుని విశ్వాసంతో వారు ఎదుర్కొన్నారు. మన జీవితాల్లో ఉండే సవాళ్ళు, ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ అనే అంశంలో మన జీవితాల్లో ఎప్పుడైనా ఛాలెంజెస్ మనకు ఎదురైనప్పుడు మనం నిరాశ పడిపోతుంటాం. ఆ నిరాశ మనం ఎందుకు పడతాం? ద కాజెస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, మొట్టమొదటిది రిడిక్యూల్ టాకింగ్, హేళన చేసి మాట్లాడడం. రెండవది ఫ్రస్ట్రేషన్, నిరుత్సాహంలోకి మనం వెళ్ళిపోవడం. మూడవది ఫియర్, భయం అనేది మనం చూసాం. ఈ నిరుత్సాహానికి మందు కూడా ఉంది. ఆ మందు, ద క్యూర్స్ ఫర్ డిస్కరేజ్మెంట్ అనేది కూడా 3 భాగాలుగా చెప్తాను. మొట్టమొదటిది ప్రేయర్, ప్రార్థన. రెండవది పర్సివరెన్స్, పట్టుదల. మూడవది ప్లానింగ్, ప్రణాళిక. మొట్టమొదటిగా ప్రేయర్, ప్రార్థన. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, దెన్ ఐ ప్రేడ్ హియర్ us our God, for we are being mocked. May their scoffing fall back on their own heads, and may they themselves become captives in foreign land. 9వ వచనం, but we prayed to our God and guarded the city day and night to protect ourselves. నెహెమ్యా గారు ఏం చేశారు? వారు ప్రార్థన చేశారు. మన జీవితాల్లో ఎలాంటి సమస్యలు మన జీవితాల్లో తొలగిపోవాలి, మన జీవితాల్లో మనుషులు మారాలి, మన జీవితాల్లో పరిస్థితులు మారిపోవాలని ఆలోచన మనకుంటే దానికి ఒకటే జవాబు, ప్రార్థన. ఎంతటి సవాళ్ళైనా మన జీవితాల్లో ఎదుర్కొంటున్నప్పుడు నిరాశలో మనం వెళ్ళకుండా, ఆ నిరాశకి వెళ్ళకుండా ఉండే మందు మొట్టమొదటిగా ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన. నెహెమ్యా గారికి ఒక సవాలు, అక్కడ యెరూషలేము గోడల్ని వారు కట్టాలి అని అన్నప్పుడు హేళన చేసి మాట్లాడారు, వారిని నిరుత్సాహపరిచారు, వారికి భయము వారికి కలిగించారు. కానీ నెహెమ్యా గారు అవన్నిటికీ ఏ విధంగా జవాబిచ్చారు? మోకాళ్ళ మీద ఉండి వారు ప్రార్థన చేశారు. అంటే ఎంతటి కష్టము వచ్చినా, ఎంతటి హేళన చేసిన మాటలు విన్నా, నిరుత్సాహము, భయము మన జీవితాల్లో కలిగిన మోకాళ్ళ మీద ఉండి మనము ప్రార్థన చేయాలి. ఎలాంటి నిరాశనైనా మనము ఎదుర్కోగలుగుతాం. ఆ నిరాశకున్న మందే ప్రార్థన. ఎప్పుడైతే మనము చేయగలిగింది మనము చేస్తామో,
మనము చేయలేనిది దేవుడు చేస్తారు. వెన్ వీ డూ థింగ్స్ విచ్ వీ క్యాన్ డూ, గాడ్ విల్ డూ ద థింగ్స్ విచ్ వీ కెనాట్ డూ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం చేయగలిగింది ప్రార్థనే మనం చేయగలుగుతాం. కానీ ఏ కష్టాన్ని, ఏ అనారోగ్యాన్ని, ఏ ఆర్థిక ఇబ్బందులను అయితే మనం తొలగించుకోలేమో అది దేవుడు తొలగించగలుగుతాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన ప్రతి దానిని మార్చేస్తుంది. మనము దేవుడితోని అనుదినం మనము మాట్లాడాలి. మన హృదయంలో ఉన్నవన్నీ దేవుడికి మనము చెప్పుకోవాలి. అప్పుడు గాడ్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఏ స్మాల్ ప్రేయర్, ఒక చిన్న ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో మనము చాలామంది పరిస్థితులు బట్టి ప్రార్థన చేస్తాం కాదు, ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం ప్రార్థన చేయగలిగితే అసాధ్యాన్ని సాధ్యపరచగలుగుతాం. వెన్ వి ప్రే ఫేత్ఫుల్లీ ద ఇంపాసిబుల్ విల్ బికమ్ పాసిబుల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పరిస్థితులు బట్టి నేను విశ్వాసంగా ప్రార్థన చేస్తానంటే కుదరదు. ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు దేవుడు అవును అనొచ్చు, కొన్నిసార్లు దేవుడు కాదు అనొచ్చు, కొన్నిసార్లు దేవుడు మనల్ని నిరీక్షించమని కూడా చెప్పొచ్చు. అలాంటి సమయంలో విశ్వాసంతో మనం ఉండాలి. నిరాశ నిస్పృహలోకి మనం వెళ్ళకుండా ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేసుకుంటూ మనము జీవించాలి. అలా ప్రార్థన చేయడం ద్వారా ఎలాంటి సవాళ్ళనైనా మనము ఎదుర్కోగలుగుతాం. ఈ నెహెమ్యా గారు కూడా చేసింది అదే. అక్కడ సనాబలేతు, తోబియాని కూడా ప్రార్థనతోనే వారు ఎదుర్కొన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విశ్వాసంతో చేసిన ప్రార్థన ఫలితాలు తీసుకొస్తుంది. ఈరోజు మన జీవితాలు, మన వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చి ఉండొచ్చు. ఆ గోడల్ని మేము కట్టాలని ప్రయత్నిస్తున్నాం. ఏ సాతాను శక్తి అయితే మా వైవాహిక జీవితంలో, మా కుటుంబ జీవితంలో వచ్చేసాయి, అవిటిని తొలగించి ప్రేమ అనే గోడల్ని మేము కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాం బ్రదర్, కానీ మేము కట్టలేకపోతున్నాం అని మీలో చాలామంది ఆలోచిస్తుండొచ్చు. ఆ గోడల్ని తిరిగి మనం కట్టాలి. ఏ సాతాను శోధననైనా మనం ఎదుర్కోవాలి అనంటే ప్రార్థన మనం చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. రెండో అంశం పర్సీవరెన్స్, అంటే పట్టుదల. అదే నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, 15వ వచనం, 21వ వచనం. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడ కట్టుచుంటుమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. 15వ వచనం. వారి యోచన మాకు తెలియబడేననియు దేవుడు వారిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరికి వచ్చెను. 21వ వచనం. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి, సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటెలు పట్టుకొనిడి. ఈ 3 వచనాలలో మనం గమనిస్తే హేళన చేశారు, నిరుత్సాహపరిచారు, భయాన్ని వారికి కలిగించారు వారికి ఉన్న సవాళ్లలో. కానీ అక్కడ దే హ్యాడ్ పర్సీవరెన్స్, అంటే ఒక పట్టుదల కలిగి వారు ఏం చేశారు, తిరిగి ఆ గోడ దగ్గరికి వచ్చారు. అక్కడ ఆ సనాబలేతు, తోబియా సాతానుడి యొక్క ఏజెంట్ లాగా వారు వచ్చి వీరినంతా నిరాశపరచడానికి, వీరి పనిలో ఆటంకం పరచడానికి ప్రయత్నించారు. మన జీవితాల్లో కూడా ప్రేమ అనే గోడలు మనం కట్టుకోవాలి, ఒకరినొకరు అర్థము చేసుకోవాలి, ఐక్యత, శాంతి, సమాధానాలు మన కుటుంబాలలో ఉండాలని గోడలు మనం కట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు చాలామంది సనాబలేతు, తోబియా లాంటి సొంత వారు మన జీవితాల్లో వస్తారు, మనల్ని హేళన చేస్తారు, మనల్ని నిరుత్సాహపరుస్తారు, మనకు భయాన్ని కలిగిస్తారు, అనుమానాన్ని తీసుకొస్తారు, ప్రశ్నలు మన జీవితాల్లో తీసుకొస్తారు. కానీ మనం చేయవలసింది మనం పట్టుదల మనం కలిగి ఉండాలి. ఎలాగైనా ఏ ఆత్మవిశ్వాసాన్ని అయితే దేవుడు నాకు ఇచ్చారు, ఎన్ని సవాళ్ళైనా నేను విశ్వాసంతో నేను ఎదుర్కొంటాను, ప్రార్థనతో నేను ఎదుర్కొంటాను అని మనం నిర్ణయించుకొని ఒక పట్టుదల కలిగి ఆ గోడ దగ్గరికి మనం రావాలి. తిరిగి మన వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాల్ని మనం తొలగించి ప్రేమ అనే గోడల్ని మనం కట్టుకుంటానికి మనం ప్రయత్నించాలి. అలా మనము ఎప్పుడు ప్రయత్నించగలుగుతాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ద ఎనిమీ, రిమెంబర్ ద లార్డ్ హూ ఇస్ గ్రేట్ అండ్ గ్లోరియస్ అండ్ ఫైట్ ఫర్ యువర్ బ్రదర్స్, యువర్ సన్స్, యువర్ డాటర్స్, యువర్ వైఫ్స్ అండ్ యువర్ హోమ్స్. మహిమ కలిగిన దేవుడు మన పక్షాన యుద్ధము ఆయన పోరాడతారు. మన జీవితాల్లో కూడా మనం ఎంతగానో మనం ప్రార్థన చేస్తుండొచ్చు, ప్రార్థన చేస్తేనే సరిపోదు, పట్టుదల కలిగి మనం జీవించాలి. అక్కడ కూడా నెహెమ్యా గారు ప్రార్థన చేశారు, ప్రార్థన చేసి ఈ గోడ దానికే అదే కట్టుకుంటుందని ఆగలేదు, వారు పట్టుదల కలిగారు. ఎంతటి శాతాను శోధనలు మాకు ఎదురైనా పట్టుదలతో మళ్ళీ మేము గోడని కడతాం. ఎందుకంటే మహిమ కలిగిన దేవుడు, భయంకరుడైన దేవుడు మా పక్షాన ఉన్నారు, మా పక్షాన యుద్ధాన్ని పోరాడతారు, మన క్షేమాన్ని దేవుడే చూస్తారు అనేది వారికి తెలుసు.
మన జీవితాల్లో వి షుడెంట్ లూజ్ ఫోకస్ ఆన్ అవర్ లైఫ్, ఏ గాడ్ గివెన్ లైఫ్. దేవుడిచ్చిన జీవితంలో మనం పట్టుదల కలిగి మనం జీవించాలి. అక్కయ్య, అన్నయ్య, తమ్ముడు, చెల్లెమ్మ, మన వైవాహిక జీవితంలో కష్టాలు ఉన్నాయా? మన వైవాహిక జీవితంలో మీరు అనుకున్నట్టు మీ జీవితం లేదా? మీరు ఎంతో నిరాశ నిస్పృహలో మీరు జీవిస్తున్నారా? అన్నయ్య మిమ్మల్ని కొడుతున్నాడా? చెల్లెమ్మ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాగా విసుగిస్తూ మీరు జీవిస్తున్నారా? మీరు ఎంతగానో ప్రేమించి మేము వివాహము చేసుకున్నాం, నా భర్త ఇలాంటి వాడు అని నేను ఊహించలేకపోయాను, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఈరోజు జీవిస్తాను అని మీరు ఊహించలేదా? లేకపోతే నా భార్య ఇలా ఉంటుంది, ఇలాంటి పరిస్థితుల్లో నేను జీవిస్తానని మీరు ఊహించలేదా? అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు అంటున్న మాట, డు నాట్ ఫియర్ ఆఫ్ ది ఎనిమీ. మీరు ఏ సాతానుడికి, ఏ శోధనకి మీరు భయపడకండి. మళ్ళీ ఆ గోడని కట్టడానికి మీరు ప్రయత్నించండి. పర్సివరెన్స్ అండ్ ఫెయిత్ క్యాన్ బిల్డ్ ద లాస్ట్ రిలేషన్షిప్. పట్టుదల మరియు విశ్వాసం రెండు కలిస్తే ఎలాంటి బంధాన్నైనా మనం తిరిగి కట్టగలుగుతాం. ఆ బంధాన్ని ఈరోజు మనం కట్టాలని ఆలోచిస్తున్నామా? మీరు ప్రార్థిస్తున్నారా? విశ్వాసంతో మీరు ప్రార్థిస్తూ పట్టుదల కలిగిన విశ్వాస జీవితంలో మనము జీవిస్తున్నామా? ఏ బంధం అయితే మీరు ఊహించినట్టు లేదో, ఏ భార్య అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవాలో ఆ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉందా? ఏ భర్త అయితే మిమ్మల్ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు ఈరోజు మిమ్మల్ని తాగి కొడుతున్నాడా? ఇంట్లోంచి మిమ్మల్ని వెళ్ళగొట్టే పరిస్థితుల్లో జీవిస్తున్నారా? మీరు ఆలోచిస్తున్నారా? నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా కుమారుడు కుమార్తె మారాలని తల్లిదండ్రులుగా మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తుంటే పట్టుదల కలిగి ప్రార్థన మీరు చేస్తున్నారా? ఆ పట్టుదలతోని మళ్ళీ నా జీవితంలో ప్రేమ అనే గోడల్ని నేను కట్టాలని మనం ప్రార్థిస్తున్నామా, ప్రయత్నిస్తున్నామా అనేది ఆలోచించాలి. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థిస్తామో, విశ్వాసంతో పట్టుదలతో మనం ప్రయత్నిస్తామో మన జీవితాల్లో మార్పులు కనపడతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మూడో అంశం ప్లానింగ్, ప్రణాళిక. అదే నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. ఈ వచనాలలో మనం గమనిస్తే నెహెమ్యా గారు ఒక సవాల్, ఆ గోడని కట్టాలి. ఆ గోడని కట్టేది ఎలా ప్రారంభించారు? ప్రార్థనతో ప్రారంభించారు. ఆ గోడని ఒక పట్టుదలతో మళ్ళీ తిరిగి ప్రారంభించాలని ప్రయత్నం కూడా ప్రారంభించారు. అప్పుడు వారు ఒక ప్రణాళికతోని ఆ ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఎలాంటి సవాళ్ళలు నెహెమ్యా గారి జీవితంలో ఎదురైనా వాళ్ళు ఒక ప్రణాళికతో దాన్ని ఎదుర్కొన్నారు. మీరు ఈ 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మీరు చదివితే ఎంతటి ప్రణాళికతోని ఆ గోడల్ని వారు కట్టారు. మీరు ఆ వీడియోలో కూడా మీరు గమనిస్తే వారికి ఒక సవాళ్ళు వచ్చింది. నీళ్ళ మీద మీరు ఫుట్బాల్ ఎలా ఆడతారు అని అన్నప్పుడు వారు ఏం చేశారు? ఒక ప్రణాళికతో వారికి తగ్గట్టు, వారికి సరిపోయేటట్టు ఒక ప్లే గ్రౌండ్ని వారు సృష్టించుకున్నారు. ఆ సృష్టించుకొని అక్కడ ఆడడం వల్ల ఈరోజు నేషనల్ యూత్ ఛాంపియన్స్గా వారు నిలబడ్డారు. నేను చాలా కుటుంబాలని గమనించాను. వారి జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు లేకపోతే కుటుంబ సమస్యలు ఎందుకుంటాయి అని అంటే సరైన ప్రణాళిక వారి జీవితాల్లో లేనందువల్ల ఈరోజు వారు అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. అంటే ఒక ప్రణాళిక కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. మనం యెర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే దేవుడి కూడా మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. హీ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్ టు బ్లెస్ us, టు గివ్ us ఎ హోప్, టు బి ఫ్రూట్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో మన కుటుంబంలోనే సరైన ప్రణాళికతో మనం జీవించాం. వీ డోంట్ ప్లాన్ అవర్ ఫ్యామిలీ లైఫ్, వీ డోంట్ ప్లాన్ అవర్ ఫ్యూచర్ ప్రాపర్లీ. మనము ఇష్టం వచ్చినట్టు అంతా తిరిగేసి తర్వాత నెత్తి మీద తల పెట్టుకుంటే ఏమీ లాభం? ఇష్టం వచ్చినట్టు చెడు వ్యసనాలకు అలవాటైపోయి తర్వాత అనారోగ్యం వచ్చిందంటే ఏమీ లాభం? ఇష్టం వచ్చినట్టు భేదాభిప్రాయాల్లో ఇతర విషయాల హేళన చేసిన మాటలలో మనం నమ్ముకుంటూ నిరాశ నిస్పృహలో భయంలో జీవిస్తే నా కుటుంబ జీవితం బాలేదంటే ఏమీ లాభం? ఇష్టం వచ్చినట్టు మనం ఖర్చు పెట్టుకుంటా జీవించు, మన స్తోమత కంటే ఎక్కువగా మనం ఖర్చు పెట్టి లోకంలో మనం ఏదో గొప్పవారం అని చూపెట్టుకోవాలని మనం ప్రయత్నిస్తే తర్వాత ఆర్థిక ఇబ్బందులు వచ్చాయంటే ఏమి లాభం? ప్రణాళిక అనేది ఉండాలి. మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రార్థన చేస్తుంటాం. చేసి పట్టుదల కలిగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? తిరిగి ప్రణాళికతోని మనం ప్రయత్నిస్తున్నామా? నెహెమ్యా గారిని కానీ మనం గమనిస్తే ప్రార్థన చేస్తారు, పట్టుదల కలిగి. అక్కడున్న ప్రజలకు కూడా పట్టుదల ప్రార్థన వారు నేర్పించారు. ఒక ప్రణాళికతోని ఆ గోడని వారు కట్టారు. అంటే వారి జీవితాల్లో ఉన్న సవాలుని ఒక ప్రార్థన, ఒక పట్టుదల, ఒక ప్రణాళికతోని వారు ఎదుర్కొన్నారు. ఎక్కడ కూడా నిరాశ పడకుండా, నిరాశ వచ్చినప్పటికీ ప్రజలలో వచ్చినప్పటికీ నెహెమ్యా గారు దేవుని బిడ్డగా అవన్నిటినీ ప్రార్థన, పట్టుదల, ప్రణాళికతోని ఎదుర్కొన్నారు. కాబట్టి ఏమి జరిగింది?
నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. ఏలూలు మాసమున 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమైంది. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు, మా చుట్టూ నుండు అన్యజనులు జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొని. ఎవరు అధైర్యపడ్డారు? ఎవరు భయపడ్డారు? ఎవరి వల్ల భయపడ్డారు? దేవుని వల్ల. వారు అన్యజనులు, అక్కడ దేవుణ్ణి నమ్మని వారు, వ్యతిరేకులు, సాతాను ఏజెంట్గా ఉన్నవారు తెలుసుకున్నారు ఏంటిదంటే ఇది దేవుడు చేసిన పని. ఈరోజు మన జీవితాలు అన్నయ్య కొడుతున్నాడని చెప్పి, భార్య అర్థం చేసుకోవట్లేదని చెప్పి మీరు వేరైపోయి ఉండొచ్చు. కుటుంబాలలో తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడ్డలు వేరైపోయి ఉండొచ్చు. లేకపోతే మనకు ఉద్యోగం రావట్లేదు అని చెప్పి హేళన చేసిన మాటల వల్ల మనం నిరాశ పడిపోయి ఉండొచ్చు. మన జీవితాల్లో పిల్లలు లేరు అని చెప్పి మనం నిరాశ పడిపోయి ఉండొచ్చు. వివాహము జరగట్లేదని ఎంతో భయంలో మనము జీవిస్తుండొచ్చు. కానీ ఎప్పుడైతే జీవితంలో వచ్చిన సవాళ్ళని విశ్వాసంతో కూడిన ప్రార్థన, పట్టుదలతోని మనం ఎదుర్కొంటాము, ఒక ప్రణాళికతోని మనము జీవిస్తాము, అప్పుడు దేవుడే ఆ కార్యాన్ని జరిపిస్తారు అనేది నెహెమ్యా గారి జీవితంలో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి అలాంటి జీవితం ఈరోజు మన జీవితాల్లో రావాలి అని అంటే మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి. దేవుని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. ఎలాంటి పరిస్థితులు బట్టి మనం ప్రార్థన చేయకూడదు. ఎల్లప్పుడూ ప్రార్థన కలిగిన జీవితం. ఆ ప్రార్థనలో ఏ ప్రేమ అనే గోడ, ఏ ఐక్యత అనే గోడ, ఏ శాంతి సమాధానం అనే గోడ మన కుటుంబాలలో, మన సంఘాలలో మనం కట్టాలి అనంటే ప్రార్థనతో పాటు పట్టుదల కలిగి ఉండాలి. ఆ పట్టుదలతో పాటు మనం ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. అలా మనం చేయగలిగితే ఈరోజు అన్యజనులు, పాపపు లోకంలో జీవిస్తున్న వారంతా ఆశ్చర్యపోయి భయపడిపోయే విధంగా దేవుడు మన జీవితాల్లో కూడా, మన వైవాహిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆర్థిక సమస్యల్లో, అనారోగ్య సమస్యలు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. అలాంటి కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయాలి అంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా విశ్వాసంలో ఉన్నప్పటికీ నిరాశ నిస్పృహలో జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు, మీ నిరాశ నిస్పృహలో దేవుడు ఆ విశ్వాసంలో ఒక మార్గాన్ని సృష్టించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా మీ జీవితాల్లో ఉన్న సవాళ్ళని మీరు ప్రార్థనతోని, పట్టుదలతోని, అతి ముఖ్యంగా ప్రణాళికతోని ఎదుర్కోవాలని మేము ప్రార్థిస్తాం. కాబట్టి మీ జీవితాల్లో ఎటువంటి సవాళ్ళులున్నా వాటి కొరకు ప్రార్థించాలి అని మీకు ఆశగా ఉంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన మనవిలన్నీ పంపిమని నేను వేడుకుంటున్నాను. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. ఏంటి బ్రదర్ ఏ విధంగా అడుగుతున్నారే అని. మీరొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా ఎంతోమంది కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని వారి జీవితాలు ఏవైనా సవాళ్ళు వచ్చినప్పుడు నిరాశ పడకుండా, నిరాశ వచ్చినప్పటికీ వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అని తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా మిషనరీ సంస్థ అయిన యేసు అనుచరుల సంస్థని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.